బీజేపీపై మాజీ మంత్రి జోగు రామన్న కీలక వ్యాఖ్యలు చేశారు. అయోధ్యలో రామాలయం పేరిట బీజేపీ భారీగా నిధులు వసూలు చేసిందని ఆరోపించారు. కేసీఆర్ పాలనలో ప్రజల నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఎన్నో ఆలయాల నిర్మాణం జరిగిందని ఆయన అన్నారు. ఆలయాలు నిర్మించిన మేము ఓడిపోయామని, ఆలయాలు మతం పేరిట ఓట్లు అడిగిన వాళ్లు అధికారంలోకి వచ్చారన్నారు. గతంలో దాదాపు ఒక 20 కోట్ల రూపాయలతోటి హిందూ సమాజానికి సంబంధించినటువంటి దేవాలయాలను, అది రామాలయమైనా, అది శివాలయమైనా, అది మార్కండేయ ఆలయమైనా, ఆంజనేయ స్వామి ఆలయమైనా, పొచ్చమ్మ తల్లి నుంచి మొదలుకుంటే ఎన్నైతే మైసమ్మ తల్లి, దుర్గమందిరం, ఈ రకంగా అన్ని మాతల యొక్క శబరి మాతాశ్రమం, బాజీరావు మహారాజ్ గారి యొక్క శిష్యుల సంబంధించిన బాజీరావు మహారాజు యొక్క మందిరాలు, అట్లనే సుందర చైతన్య స్వామి మందిరాలు, ఎవరు ఏ భక్తులు ఏ దేవుణ్ణి పూజిస్తామని ఏ దేవాలయం కావాలన్నా, ఏ శిష్యులు ఏ గురువు యొక్క మందిరం కావాలన్నా ఇలా దాదాపు 20 కోట్ల రూపాయలతోటి ఆదిలాబాద్ నియోజకవర్గంలో కేవలం భారతదేశంలో 28 రాష్ట్రాల్లో ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. అది తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నప్పుడే ప్రభుత్వ డబ్బులతోటి మందిరాలు కట్టించినటువంటి గొప్పతనం, మందిరాల నిర్మాణం చేసినటువంటి గొప్ప చరిత్ర తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. కానీ మేము ఎన్నడూ కూడా ఎన్నికలకు మతానికి ముడిపెట్టలేదు. ఎన్నడూ మేము దేవాలయాలు కట్టామని చెప్పి హిందూ మతానికి ముడిపెట్టి దేవుని పేర్లు చెప్పి ఓట్లు అడగలేదు. కానీ ఇలా భారతీయ జనతా పార్టీ గతంలో 10 ఏళ్ళు నరేంద్ర మోడీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రి, కేవలం అయోధ్యలో రామ మందిర్ కడుతున్నా అని చెప్పి సంవత్సరం నుంచి చందాలు ప్రజల దగ్గర చందాలు వసూలు చేసి ఆ చందాల రూపంలో కట్టినటువంటి అయోధ్యలో రామాలయం పేరు చెప్పి భారతీయ జనతా పార్టీలే హిందువులు పెటెంట్ అని చెప్పి, అది కేవలం భారతీయ జనతా పార్టీ మరి ఇలా హిందువుల పెటెంట్ పార్టీ అని చెప్పి వాడుకున్నది ఎలక్షన్లలో. కానీ ఇలా ఒక అయోధ్యలో రామ మందిరం తప్ప మేము ఇన్ని మందిరాలు కట్టినాం. కానీ ఇలా మేము ప్రజలకు ఏం చెప్తున్నాం, ఇలా పడ్డాను వెళ్ళినటువంటి ఎమ్మెల్యే, స్థానికంగా ఎంపీ ఏ ఒక్క దేవాలయం మంజూరు చేసిండ్రా, ఏ ఒక్క దేవాలయం భూమి పూజ చేసిండ్రా, చేయలేదు. అందుకొరకు మేమేమంటున్నాం, భారతీయ జనతా పార్టీ గుడులు మందిరాలు కట్టియదు, మందిరాల్లో ఉన్నటువంటి గుడి లింగాలను మింగేస్తున్న భారతీయ జనతా పార్టీ. బీఆర్ఎస్ పార్టీ గతంలో దాదాపు ఒక